టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ పత్రిక భారతదేశానికి వ్యతిరేకమైన పత్రిక అని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. వీటిల్లో ఉండేటటువంటి స్క్రీన్ షాట్స్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లిబరాన్లు వీడియోలు చేసి మేధావులుగా పేరొందారు. కానీ వాస్తవాలు ఇప్పుడిప్పుడే జనం తెలుసుకుంటూ ఉన్నారు. ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అవకాశం దొరికింది అంటే వక్రీకరణలు చేయటంలో దిట్ట. అలాంటి ఒక 2 ఉదాహరణలతో తాజాగా ఇదే పత్రికలో వచ్చినటువంటి ఒక వక్రీకరణ వార్తతో ఈ వీడియోని ముగిస్తాను. టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ మరోసారి తన అసలు నైజాన్ని ప్రదర్శించింది. వాస్తవాలకు విరుద్ధంగా పక్కదారి పట్టించే కథనాల్ని ప్రచురించింది. గతంలోనే ఉజ్జయినిలో జరిగినటువంటి ఓ ఘటన మనందరికీ గుర్తుండి ఉండాలి. హిందువుల విశ్వాసాలపైన దారుణంగా అటాక్ చేసింది. తద్వారా టాయిలెట్ పేపర్ ఆఫ్ ఇండియాగా పేరు గడించింది. రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గర లవ్ జిహాద్ కేసును లైంగిక దాడి అంటూ చిన్నగా చూపిస్తూ కథనాలను ప్రచురించడం తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే క్రైమ్ 2 రకాలు, జనరల్ క్రైమ్స్, 2 మతం కోణంలో ఉన్నటువంటి క్రైమ్స్. మతం కోణంలో ఉన్నప్పుడు మతం కోణంలోనే చెప్పాలి, తప్పదది బాధ్యత. కానీ వాటిని కూడా సింప్లిఫై చేసేసి వాటిల్లో ఉన్నటువంటి పేర్లను మార్చేసి మర్కజ్ రవి అని విన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పత్రిక ఎలాగైతే ప్రచురించిందో అలా. సో ఇది చాలా తప్పు అనమాట. ఎవడు చేసినా ఏ మతం పేరుతో చేసినా యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పాలి. అలా కాకుండా ఎలా చేసిందో చూడండి. రాజస్థాన్లోని బీవార్ జిల్లా విజయనగర్లో 6 పాఠశాల విద్యార్థినుల్ని బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడి ఘటన చేసినటువంటి ఈ విషయంలో యావత్ దేశం ఉలికిపాటుకు గురైంది. నిందితులంతా కూడా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళంట. సో ఇక్కడ కూడా ఒక వర్గం అని రాశారు. ఆ వర్గం ఏంటనేది మీరే ఆ భాషను అర్థం చేసుకోవాలి. ఈ వివరాలన్నీ కూడా ఆరా తీస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక భయంకరమైన లవ్ జిహాదీ యాంగిల్ ఉందని తేలింది. ఇప్పటి వరకు ఒక మైనర్తో పాటుగా 9 మందిని అరెస్ట్ చేశారు. దుర్మార్గం ఏంటంటే ఇలాంటి వాటిల్లో గుంపుగా ఎవరైతే అరెస్ట్ చేయబడతారో అందులో మైనర్లు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళే క్రూరాతి క్రూరంగా వ్యవహరించుంటారు. నిర్భయ ఘటనలో కూడా ఈ మైనర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా పాశవికంగా ప్రవర్తించారు. కానీ ఏం చేస్తాం, వాళ్ళకి చట్టాలు కొంచెం వెసులుబాటును కల్పిస్తాయి. ఇక మరో 4 పరారీలో ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో కరీం ఖురేషి, ఆషిక్ మన్సూరి, రెహాన్ మహమ్మద్, సోహైల్ మన్సూరి, సోహెబ్, అర్మాన్ పఠాన్, సాహిల్ ఖురేషీలను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఒక మహిళా సిఐని ప్రత్యేకంగా ఈ కేసు విచారణకు నియమించారు. సో వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ 6 విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్నారు అనేది పోలీసు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం. మొదట ప్రేమ పేరుతో దగ్గరై తర్వాత మొబైల్ ఫోన్లు వంటి గిఫ్ట్లు ఇచ్చారు. ఆ తర్వాత శారీరకంగా కలవాలని బలవంతం చేశారు. వినకపోతే బ్లాక్మెయిల్ చేసి మానసికంగా హింసించారు. ఇవన్నీ కూడా విచారణలో వెల్లడైనటువంటి అంశాలు. అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి, లేకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామనే బెదిరింపులు కూడా వీళ్ళంతా కూడా పాల్పడ్డారంట. సో మొత్తంగా ఇప్పుడు వీళ్ళపైన లైంగిక వేధింపులు, బలవంతంగా వ్యభిచారం చేయటం, మతపరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం, పోక్సో చట్టం ఇలాంటి అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఈ లవ్ జిహాద్ కోణం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ మీడియా సంస్థలు కొన్ని వాటిని దాచేందుకు సంకుచిత మేధస్సును ఉపయోగించాయి. ఇది కదా మనం రైజ్ చేస్తున్న పాయింట్. సో ప్రతిదాన్ని హిందూ వ్యతిరేక యాంగిల్లో చూసేటటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ అయితే ఈ ఘటనను కేవలం లైంగిక దాడి అన్నట్లుగా ఎలా చూపిస్తుంది? ఇది మన సూటి ప్రశ్న. తప్పుడు కథనాలు, వాస్తవాలు వక్రీకరించి ప్రచురించడంలో దిట్టైనటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ గతంలో కూడా ఇలాంటి ఎన్నో విషపురాతలే రాసింది. ఆ మధ్య ఉజ్జయినిలో ఓ మైనర్పై రేప్ జరగగా రక్తమంటిన దుస్తులతోనే సహాయం కోసం ఆమె చాలా ఇళ్ల ముందు నుంచి వెళ్ళింది. అయితే కొంత సమయం తర్వాత ఓ ఆలయ పూజారి ఆమెను చేరదీసి హాస్పిటల్కి పంపించి పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు వచ్చే వరకు ఆమెకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ ఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యంత దుర్మార్గంగా కథనం ప్రచురించింది. ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిగితే హిందువులంతా గోమాతకు పూజ చేస్తున్నారు అంటూ ఒక కార్టూన్ని ప్రచురించింది. అసందర్భం కదా, అది అనవసరం కదా. అంటే మనసులో ఉన్నటువంటి అక్కసును రంధ్రాన్వేషణ చేసుకుని ఎప్పుడు వెళ్ళగక్కుదామా అని చూస్తూ ఉన్నట్టే కదా మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో దీనిపైన అప్పట్లోనే దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పుడు కూడా అటువంటి విధానాలకే ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా పోకడ కనబరుస్తూ ఉంది. దీన్ని మనం గమనించుకోవాలి. సో ఇటువంటి పేపర్ల యొక్క పేపర్ కట్స్ పెట్టుకొని మేమేవో ఒక సాలిడ్ ప్రూఫ్స్తో కూడుకున్న వీడియోలు చేస్తున్నామని చెప్పి, లేదా విదేశీ మీడియా, ఇట్ మీన్స్ యాంటీ ఇండియా మీడియా ఏదైతే రాస్తుందో వాటికి సంబంధించిన హెడ్లైన్స్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని వీడియోలు చేసి మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం అంటే నమ్మేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. సో జనం మేలుకుంటూ ఉన్నారు. ఈ విషయాల్ని మనందరం కూడా 10 మందితో పంచుకొని అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.